హాస్టల్‌కెళ్ళే పిల్లల కోసం, స్కూల్ నుంచి వచ్చే పిల్లల కోసం హెల్తీ స్నాక్స్ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక అది మనము బొరుగులేసుకొని ఇలా దూరగా వేయించుకొని రెడీగా పక్కన తీసి పెట్టేసుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, పల్లీలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కచ్చాపక్కాగా దంచి వేసుకోవాలి. మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. తర్వాత పుట్నాలు అవి కూడా దూరగా ఫ్రై అయ్యాక ఇందులోనే పచ్చిమిరపకాయలు, అదేవిధంగా మనము కరివేపాకు వేసి వేయించుకోవాలి. దీంట్లోనే పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా కొంచెం ధనియాల పొడి వేసుకొని మనము వేయించి రెడీగా పెట్టుకున్నటువంటి బొరుగులలో ఇది మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో రుచికరమైన టేస్టీ హెల్తీ స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. స్కూల్ నుంచి వచ్చే పిల్లలకైనా, హాస్టల్కి వెళ్ళే వాళ్ళకైనా మంచి స్నాక్స్ హెల్తీ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను.